ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న జన్మించారు. ఇతను నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు కూడా పాడాడు. అభిమానులు ఇతనిని ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన ఉత్తర ఆర్కాండు, ప్రస్తుత తిరువల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హరికథ కళాకారుడు కావడంతో బాలు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులోని ఇంజనీరింగ్ కోర్సు కూడా చేశాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు కూడా సాధించాడు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత మరిన్ని అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలలో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలామంది నటులకు వారి మహాభావాలకు నటన శైలిగా అనుగుణంగా పాటలు పాడేవాడు. 1969లో ఈయన మొదటిసారిగా నటుడిగా కనిపించినా ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ఈయన నటించిన చిత్రం ప్రేమ 1989, ప్రేమికుడు 1994, పవిత్ర బంధం 1996, ఆరో ప్రాణం 1997, రక్షకుడు 1997, దీర్ఘ సుమంగళి భవ 1998 మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్ లాంటి వారికి గాత్రదానం చేశాడు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతూ తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయని గాయకులకు పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారం అవుతున్న స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలలో తన గానాన్ని వినిపించాడు. బాలుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సుమారు 25 సార్లకు పైగా వివిధ రంగాలలో నంది పురస్కారం కూడా అందుకున్నారు. అంతేకాకుండా తమిళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. ఈయన సెప్టెంబర్ 25, 2020న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈయన ఇక లేరు అన్న విషాదం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటుగా మిగిలిపోయింది. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, ఈ బరువు ఈ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.